మళ్ళీ కామెడీ. నమస్తే. మీకు ఓ చిన్న రిక్వెస్ట్. నేను మా అమ్మకి గుడి కట్టించాలని అనుకుంటున్నాను. అమ్మంటే సొంత అమ్మ కాదండి. సొంత అమ్మని ఎవరన్నా కేర్ చేస్తారా? సొంత చెల్లెల్ని కూడా కేర్ చేయరు. ఈ పక్కింటి చెల్లెలో, ఈ పక్కింటి చెల్లెలో, ఎదురింటి చెల్లెలో, వెనకింటి చెల్లెలో అయితే మనం చాలా ప్రేమగా చూసుకుంటాం. చెల్లెలు ఎవరన్నా చూసుకుంటారా ప్రేమ? అమ్మంటే దేవత. దేవత అంటే మళ్ళీ మీరు లక్ష్మీదేవో, కనకదుర్గో అలాంటివి అనుకోవద్దు. దేవత అంటే సోనియా దేవత, మన సోనియమ్మ. సోనియమ్మకి నేను గుడి కట్టించాలని అనుకుంటున్నాను. సోనియమ్మ ఇటలీ నుంచి మనకి సేవ చేయడం కోసం ఇంత దూరం వచ్చింది. ఆమె మనకి తెలియకుండా అతి రహస్యంగా ఎన్నెన్నో త్యాగాలు చేసింది ఆవిడ. అలాంటి దేవతకి గుడి కాదు, సమాధి కట్టించినప్పుడు తక్కువే అంటాను. సోనియమ్మ గుడి కట్టించడానికి చాలా 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 డబ్బులు అవసరం అవుతాయి. కానీ దానికి ఏం ప్రాబ్లం లేదు. నాలాంటి ఔలాగాళ్ళు చందాలు ఇవ్వడానికి బోళ్ళంతమంది ఉంటారు. ప్రాబ్లం అంతా అర్చకుల దగ్గర, మంత్రాల దగ్గరే వస్తుంది. కనకదుర్గ గుడి, సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఇలాంటి గుళ్ళ దగ్గర అయితే అర్చకులు పనిచేయడానికి వస్తారు. మరి సోనియమ్మ గుడి దగ్గర అర్చకులుగా పనిచేయడానికి, పూజారులుగా పనిచేయడానికి మనం ఎవరిని తీసుకొస్తాం? అసలు మామూలుగా మన గుళ్ళలో మంత్రాలు వేరే ఉంటాయి. అక్కడ మంత్రాలు ఎలా ఉంటాయంటే మన దేవతల్ని స్తుతిస్తూ ఉంటాయి. మరి సోనియమ్మ గుడిలో మంత్రాలు వేరుగా ఉంటాయి. అవి మనం ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వేద పండితులు మీరు కూడా సోనియమ్మ గుడికి మంత్రాలు ప్రత్యేకంగా తయారు చేయడానికి రండి, మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. మరి సోనియమ్మ గుడిలో పూజారులుగా పనిచేయడానికి ఎవరిని తీసుకొస్తాం? కాబట్టి సోనియమ్మ దేవత గుడిలో పూజారులుగా పనిచేయడానికి ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. గుడి మెయింటెనెన్స్కి, జీతభత్యాలకి సోనియమ్మ కుంభకోణాల్లోని సొమ్ముని వాడడం జరుగుతుంది. కాబట్టి జీతాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. మామూలు గుళ్ళలో మంత్రాలు ఉంటాయి కదా, అవి మన దేవుళ్ళని, దేవతల్ని స్తుతిస్తూ ఉంటాయి. అవి ఇక్కడ పనికిరావు. కాబట్టి సోనియమ్మ దేవత కోసం ప్రత్యేకంగా మంత్రాలు, నమ్మకాలు, చమకాలు తయారు చేయడం కోసం వేద పండితులను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. చెన్నైలో మహానటి ఖుష్బూకి గుడి కట్టించారు. ఆ కట్టించిన వాళ్ళు ఎవరు? చాలా పుణ్యాత్ములు, ధన్యజీవులు. ఖుష్బూ గుడిలో ఎలాంటి మంత్రాలు పఠిస్తున్నారో మనకు తెలియదు. ఒకసారి ఆ మంత్రాలు మనం పరిశీలించి చూడాలి. బహుశా ఆమె గుడిలో ఇలాంటి మంత్రాలు ఉండి ఉండొచ్చు. ఓం ఉత్తి బిత్తలాయ నమః, ఓం బొడ్డు ప్రదర్శనాయ నమః, ఓం తొడల ప్రదర్శనాయ నమః, ఓం భూతుష్టలాయ నమః. బహుశా ఇలాంటి మంత్రాలు ఉండుండొచ్చు. మరి మన సోనియమ్మ దేవత గుడిలో ఓం ఇటలీ వేస్ట్ మహిళాయ నమః, ఓం ఇండియా వృద్ధ మాతాయ నమః, ఓం నిరక్షర కుక్షియే నమః, ఓం బార్లో బేరరాయ నమః ఇలాంటి మంత్రాలు ఉంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి వేద పండితులు ఇలాంటి మంత్రాలు మీరు తయారు చేయడం కోసం సంసిద్ధం కండి. మీ అవసరం మాకు ఎప్పుడు ఉంటుంది. తర్వాత సోనియమ్మ దేవత గుడిలో పూజారులుగా పనిచేయడానికి మరొకసారి మీ అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మళ్ళీ కామెడీ.